హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ఈరోజు ఒక ట్రాక్ నిర్మాణం అనేది సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి ట్రాక్ నిర్మాణం అనేది మనం ఎక్కడ వరకు కంప్లీట్ అయిందనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు మనం సిద్దిపేట నుండి రాజీవ్ రహదారి ఏదైతుందో సిద్దిపేట నుండి మన కరీంనగర్ వెళ్ళే రోడ్ ఏదైతుందో ఈ రోడ్డు దగ్గర మనం ఉన్నాము. ఇక్కడికి ఈ బ్రిడ్జ్ దగ్గర ఒక మంచి వ్యూ అయితే కనబడుతుంది. ఇక్కడ మన ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి ఈ బ్రిడ్జ్ దగ్గరికి ఎగ్జాక్ట్లీగా ఒక మనకు 450 మీటర్లు కంప్లీట్ అయ్యి 450 మీటర్లు కంప్లీట్ అయి ఉంది. సరే ముందుకు వెళ్దాం. మరి ట్రాక్ నిర్మాణం అనేది ఇక్కడ నుండి ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. అలా చాలామందికి ఒక డౌట్ ఏంది అంటే ఇప్పటివరకు ట్రాక్ నిర్మాణం ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది అనేది చాలామందికి డౌట్ ఉంది. ఈ వీడియోలో మనం మొత్తం క్లియర్ చేసుకుందాం ఆ డౌట్ని. స్లీపర్స్ ఎక్కడ వరకు వేసారు, పట్టాలు ఎక్కడ వరకు వేసారు, ఇంకా ముందు కూడా వర్క్ ఎట్లా ఉంది అనేది మనం ఈ వీడియోస్లో మనం చూసుకోబోతున్నాం. ఇక్కడ నుండి వచ్చేపోయే బండ్లను చూస్తూ ఉంటే మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. ముందస్తు ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయినా కానీ మనం ట్రైన్లో వెళ్తున్నా కానీ ఇక్కడ నుండి వ్యూ అయితే సూపర్గా కనబడుతుంది. ఎందుకంటే హైట్లో ఉంది, మంచిగా హైట్లో ఉంది. ఈ చుట్టుపక్కల చూస్తూ ఉంటే కూడా బాగా సూపర్గా ఉంటుంది. సరే ఇక మనం ముందుకెళ్ళి ఎక్కడి వరకు ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది అనేది మనం చూసుకుందాం. మన సిద్దిపేట కరీంనగర్ రోడ్డు మీద రైల్వే బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ నుండి చాలా ముందు వరకు అయితే మనకు పట్టాలు అయితే వేసి ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం వీడియోలో చూసుకుందాం. మనం ఇంతకుముందు వీడియోలో కూడా సరే ఇప్పుడు అక్కడికి మనకి ఎండింగ్ పాయింట్ ఉండే అక్కడ 1.7 వచ్చి ఉండే మనకి. కానీ ఇప్పుడు మనకి ఎంత ఉంది అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం. మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా ఒక 2 కిలోమీటర్ల వరకు వర్క్ కంప్లీట్ అయింది. అంటే మనం ఇంతకుముందుకు ఇక్కడ వరకు చూసుకుని ఉంటుంది. ఇక్కడ వరకు నేను ఇంతకుముందుకు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇక్కడ వరకు వర్క్ కంప్లీట్ అయిన ఉండే. ఇది పెద్ద కోడూరు దగ్గరలోనే పెద్ద కోడూరు ఉంటుంది. ఇక్కడ ఇది సత్లలో పెద్ద కోడూరు ఉంటుంది. పెద్ద కోడూరు దగ్గరలో ఇంచుమించుగా ఇక్కడ వరకు మనకు ఒక 200 మీటర్ల వర్క్ కంప్లీట్ అయింది. ముందుకెళ్ళాం. ఇదంతా నేను ఇంతకుముందుకు వీడియో చేసినప్పుడు ఇదంతా ట్రాక్ పట్టాలనేవి ఇక్కడ వరకు వేసి పెట్టేశారు. కానీ స్లీపర్స్ వేసి పెట్టుండే. స్లీపర్స్ ఇంచుమించుగా మనకు చిన్నకోడ లైన్ అది మనం పెద్దకోడూరు బ్రిడ్జ్ అవుతుందో అక్కడ వరకు వేసి పెట్టిన ఉండే. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసుకుందాం ఎక్కడ వరకు అనేది ఈ ట్రాక్ నిర్మాణం అనేది జరిగింది అనేది మనం ఇదే వీడియోలో కంటిన్యూ చూసుకుందాం. ఇప్పుడు దగ్గరలోనే మనకు పెద్ద కోడూరు ఉంది. సరే ముందుకెళ్తే మనకు వర్క్ ప్రాసెస్ ఎట్లుంది అనేది ముందు చూసుకుందాం. మనం ఆయనకి వ్యూ అయితే సూపర్గా ఉంది. ఎందుకంటే ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోయింది. బాగుంది. ఇక్కడ నాకు అసలు ఇక్కడ రెగ్యులర్గా వీడియో చేసుకోవాలనుకుంటున్నాను, మిస్ అయింది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఇట్లు పెద్ద కోడూరు నుండి మన రావునపట్ల రాజీవ్ రహదారిని కలిపి బ్రిడ్జ్ ఇది. అంటే దీని పైనకి రోడ్ వేస్తారు. ఇది ఇక్కడ వరకు కూడా వర్క్ మనకు పట్టాల వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొత్తంలోనైతే మనకి ఇక్కడ వరకు అంటే మన పెద్ద కోడూరు నుండి రాజీవ్ రహదారిని కలిపి బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జి నుండి దాదాపు ఒక ఇంచుమించు ఒక 100 మీటర్లు 100 మీటర్లకు కొంచెం ఎక్కువ ఉంటుంది కావచ్చు. అంతవరకు అయితే మనకైతే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసి పెట్టేసారు. ఇది ఇక్కడ వరకు అయితే పట్టాలు వేసారు. అంటే ముందు వర్క్ ఇంకా ఉంది. నేను ఇంకా చాలా వర్క్ అయింది వచ్చి అనుకున్నా. ఇంతకుముందు కదా స్లీపర్స్ కూడా మనం ఇంతకుముందు వీడియోలు చూసుకున్నట్టయితే స్లీపర్స్ కూడా మనకు ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీగా మనకు ఒక 365 ఒక్క నిమిషం ఇక్కడ వరకు ఇంతకు మనకు స్లీపర్స్ వేసి పెట్టిన ఉండే. ఇక్కడ అన్నీ ఖాళీ చేసేసారు మొత్తం. ఇక వాళ్ళు ఉండేటి అన్నీ కాల్ చేసి పెట్టేసారు. అంతే ఇక ముందుకెళ్తారు. ఇక వర్క్ కంప్లీట్ అయిపోయిన కొద్దీ ముందుకెళ్తారు. ఇక మనం ఇక ముందు కూడా ఇక్కడికి కావచ్చు. ఇక మన పెద్దకోట రైల్వే బ్రిడ్జ్ ఏదైతుందో రైల్వే బ్రిడ్జ్ నుండి ఎగ్జాక్ట్లీగా అంటే ప్రతి విషయాన్ని ఒక క్షుణ్ణంగా వినండి. ఎందుకంటే ప్రతి కిలోమీటర్ని మనం బైక్ రైడింగ్తో వచ్చినాం. మనం బైక్ రైడింగ్తో ఎగ్జాక్ట్లీగా పొల్లు పోకుండా మాత్రం నిజాలు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం బైక్ రైడింగ్తో వచ్చినాము. ఇక్కడ వరకు 2 కిలోమీటర్ల
800 కంప్లీట్ అయింది ఇప్పటివరకు. అంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా సేమ్ మనకు క్యాలిక్యులేషన్ ఏం మిస్ కాలేదు ఆ వీడియోకి ఈ వీడియోకి. అంటే 2 కిలోమీటర్ల 800 మీటర్లలో మనకి ఇంతకుముందుకు ఈ స్లీపర్స్ వర్క్ కంప్లీట్ అయి ఉండే. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు ఏకంగా ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఈ ప్లేస్ వచ్చేసి మనకు పెద్ద కోడూరు మనకు కనబడుతుంది, ఆ ఇంట్లో కనబడుతుంది చూడండి, అవి పెద్ద కోడూరు అవి. ఓకే, పెద్ద కోడూరు దగ్గరలో అంటే పెద్ద కోడూరు వరకు మనకి 2 కిలోమీటర్ల 800 ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మరి ముందు అంటే ఇక ముందు మరి వర్క్ ఎట్లుందో అనేది చూసుకుందాం మనము. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం మనము. ఇక్కడ ఎవరికైతే మనకు ఈ వీడియోస్ క్లోజ్ చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీగా అంటే 2.8 కే బాగా గుర్తుపెట్టుకోండి. 2.8 km వరకు ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు. కొంతవరకు అయితే బల్లస్ట్ వేసారు కానీ అది ఎక్కువ దూరం కూడా ఏం వేయలేదు. సరే, ముందు వీడియోస్లో మరి ముందు ఎట్టుంది అనేది మనం ఇదే వీడియోలో కంటిన్యూ చేసుకుందాం మనము. ఓకే అండి, బాయ్ అందరికీ. చిన్న క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, మన అసలుకి పెద్ద కోడూరు దగ్గరలో 2.8 కిలోమీటర్స్ వర్క్ కంప్లీట్ అయింది ట్రాక్ వర్క్. మనం ఇంకా ముందుకెళ్తే ఇంకా ట్రాక్ నిర్మాణం జరుగుతుందట. మరి అది ఎన్ని కిలోమీటర్ అయిందనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అది